హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్‌లో అయితే మన ఐడీకి సంబంధించి బ్యాన్ గానీ, సస్పెండ్ గానీ అవుతుంది. ఈ యొక్క వర్క్ చేసినట్లయితే అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. సో, ఆ యొక్క వీడియో కిందైతే కామెంట్‌లో చాలా రకాల కామెంట్‌లయితే వచ్చాయండి. చాలా రకాల డౌట్స్ కూడా వచ్చాయన్నమాట. సో, వాళ్ళు కామెంట్‌లో ఉన్న అంటే మన యొక్క సబ్స్క్రైబర్ చేసిన కామెంట్స్‌కి సంబంధించి అయితే ఒక క్లారిటీ వివరణ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో, మన కోర్ టీమ్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్‌కి, మన వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకైతే ఒక ఆన్సర్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో, మీరైతే ఈ వీడియో చూడడం ద్వారా మీ యొక్క కామెంట్లు కూడా ఖచ్చితంగా రిప్లై దొరికే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడటంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ అల్లా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. సో, ముందుగా చూసినట్లయితేనండి మన యొక్క ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారో, ఇంకా దాంతోపాటు ఐడీని బై, సెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఐడీ అనేది బ్యాన్ గానీ, సస్పెండ్ అయితే అయిద్ది అంటూ మనకైతే ఒక సమాచారం రావడం జరిగింది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. సో, దాని తర్వాత అయితే మన సబ్స్క్రైబర్స్‌కి, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళకైతే కొన్ని డౌట్‌లయితే రావడం జరిగిందనమాట. సో, ఇప్పుడేంటంటే ఆ డౌట్స్ సంబంధించి అయితే నేను క్లారిటీగా క్యూ&A సెషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చానండి. సో, వీటికైతే నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో, ఖచ్చితంగా ఆ విషయం అయితే గమనించండి. సో, మనమైతే ఫస్ట్ నుంచి వద్దామండి. సో, ఫస్ట్ క్వెషన్ మనకి ఏ విధంగా ఉందంటే, మనకి శంకర్ గారైతే ఈ కామెంట్ అయితే చేశారు. బ్రో, నా మొబైల్ ఇంతకుముందు ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఉండేది. ఇప్పుడు ఐఓఎస్‌లో చేస్తున్నాను. ఇదేమన్నా ప్రాబ్లమ్ ఉంటుందా అంటే, ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే మీ యొక్క సొంత ఐడీని మాత్రమే మీరు మార్చుకుంటున్నారు కదా! సో, మీరు గతంలో ఆండ్రాయిడ్ వెర్షన్ వాడేవాళ్ళు. సో, ఇప్పుడైతే యాపిల్ ఫోన్ ఐఓఎస్‌కి అయితే చేంజ్ అయ్యారు. నో ప్రాబ్లమ్ అండి. మీ ఐడీ మాత్రమే మీరైతే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి సమస్య అయితే లేదు. సో, మీ యొక్క ఐడీ మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బందేం లేదండి. ఆ యొక్క మొబైల్ తాలూకు ఐపీ అడ్రెస్ అయితే మారిద్ది. సో, ఆండ్రాయిడ్ వాళ్ళదైతే ఒక అడ్రస్ ఉండిద్ది. ఐఓఎస్ మొబైల్‌ది ఏ మొబైల్‌కి ఆ మొబైల్ సెపరేట్ అడ్రస్ అయితే ఉంటుంది, ఐపీ అడ్రస్. కానీ మీరు టెన్షన్ ఏం పడక్కర్లేదండి. మీ సొంత ఐడీ మాత్రమే మీరైతే ఇక్కడ వేరే మొబైల్‌లో లాగిన్ చేసుకున్నారు కాబట్టి మైనింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా లిస్టింగ్ కోసం అర్హత కలిగిన వాళ్ళేనండి. మీరు కాయిన్స్ అయితే ఇబ్బందేం లేకుండా మార్కెట్‌లో సెల్ చేసుకోవచ్చు. మీకు మైగ్రేషన్ అవుతుంది. టిక్ వాలెట్ కూడా వస్తుంది కాబట్టి ఇబ్బందేం లేదు సార్. మీకైతే హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోండి. మీ వైపు అయితే ఎటువంటి మిస్టేక్ ఏం లేదండి. సో, మీ క్వెషన్‌కి అయితే ఆన్సర్ దొరికిందనుకుంటున్నాను. ఇంకా సెకండ్ క్వెషన్ అయితే ఉంది. సెకండ్ కామెంట్ అయితే ఓంశ్రీ నుంచి అయితే ఉందండి. ఓంశ్రీ గారైతే చేశారు. 1 ఇయర్‌గా మైనింగ్ చేస్తున్న మొబైల్ చేంజ్ చేశాం. వేరే మొబైల్‌లో నా అకౌంట్ లాగిన్ అయ్యాం. లిస్టింగ్ టైంలో ఇదంతా ఏంటి? సో, ఒక 1 ఇయర్ నుంచి అయితే ఈ సార్ గారైతే మైనింగ్ అయితే చేస్తున్నారండి. సో, రీసెంట్‌గా అయితే వేరే మొబైల్‌లోకి వారి యొక్క టిక్‌కాయిన్ ఐడీ అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అనివార్య కారణాలు కావచ్చు. నో ప్రాబ్లమ్. కాకపోతేనండి ఈ యొక్క లిస్టింగ్ టైంలో ఇలాంటి రూల్స్ ఏంటి అంటున్నారండి. కాకపోతే మీకు తెలిసిన విషయం ఏంటేనండి, మనకి 2025 నవంబర్, డిసెంబర్ నెలలోనే చెప్పారండి. మీరైతే ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ మాత్రమే యూజ్ చేయొద్దు అని చెప్పారండి. ఇదైతే మల్టిపుల్ అకౌంట్స్ కాదు కాబట్టి ఇబ్బందేం లేదండి. కంగారేం పడక్కర్లేదు మనమైతే. సో, ఇలాంటి రూల్స్ జెన్యూన్‌గా ఉండాలి. మనం 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ అని ఇప్పట్లో కాదండి, గత 6, 7 నెలల క్రితమే చెప్పారు మన కంపెనీ వాళ్ళైతే. మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అవగాహన అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే 1 ఇయర్ నుంచి మైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడైతే వేరే మొబైల్‌కి షిఫ్ట్ అయ్యి చెబుతున్నారు కదండీ! మీకైతే ఇబ్బందేం లేదు సార్. మీ సొంత ఐడీ మాత్రమే మీరు లాగిన్ అయ్యి మైనింగ్ చేసుకున్నారు కాబట్టి మీ ఐపీ అడ్రస్ చేంజ్ అయినా పర్వాలేదు. ఇబ్బందేం లేదండి. మీ సొంత ఐడీకి మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. సో, మీరు వేరే వాళ్ళ ఐడీ లాగిన్ చేసినా సరే, ఒకే మొబైల్‌లో 2, 3 అకౌంట్లు లాగిన్ చేస్తే ఇబ్బంది కానీ, మీ సొంత ఐడీని వేరే మొబైల్‌లో లాగిన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మీరైతే హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. మీకు కూడా అన్నీ జరుగుతాయి. మనకి టిక్ వాలెట్ వస్తుంది, మైగ్రేషన్ జరుగుతుంది. మీ కాయిన్స్‌ని మీరు హ్యాపీగా లిస్టింగ్ అప్పుడు సెల్ కూడా చేసుకోవచ్చనమాట. సో, మీ క్వెషన్‌కి అయితే ఆన్సర్ దొరికిందనుకుంటున్నానండి. ఇంకా చూసినట్లయితే కింద ఫన్ జోన్ నుంచి అయితే వచ్చింది. బ్రో, ఎవరికి సెల్ చేయకుండా న్యూ మొబైల్ తీసుకున్నా అందులోకి ఇన్‌స్టాల్ చేయవచ్చా? ఐపీ అడ్రస్ మారిపోతుంది కదా! ఎలా ఇప్పుడు న్యూ మొబైల్ బై చేస్తున్నా. ఇబ్బందేం లేదండి. మీ ఓన్ ఐడీ మాత్రమే లాగిన్ చేస్తారు కాబట్టి కొత్త మొబైల్ కొన్నప్పుడు మీరైతే ఖచ్చితంగా హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ఇబ్బంది ఏమి భవిష్యత్తులో కూడా రాదండి. మీ ఐపీ అడ్రస్ చేంజ్ అయ్యిద్ది. ఎందుకంటే మొబైల్‌కి డిఫరెన్స్ ఉంటుంది కదా! ఐపీ అడ్రస్ చేంజ్ అయ్యిద్ది కానీ మీ సొంత ఐడీ మాత్రమే లాగిన్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎక్కువ మొబైల్స్‌లో కాకుండా సెకండ్ మొబైల్ మాత్రం యూజ్ చేస్తానని చెప్తున్నారు కాబట్టి మీరు లాగిన్‌కి ఇబ్బంది ఏం లేదు. ఇంకా థర్డ్ మొబైల్‌లో, ఫోర్త్ మొబైల్‌లో వద్దండి. ఒకే ఐడీని సెకండ్ మొబైల్‌లో యూజ్ చేయండి. నో ప్రాబ్లమ్. మీకైతే ఇబ్బంది కలగదు. సో, ఇంకా చూసినట్లయితేనండి అనురాధ గారైతే ఒక కామెంట్ అయితే చేశారు.
హాయ్ అన్న ఇదివరకు ఒక మొబైల్‌లో చేశాను కానీ ఇప్పుడు కొత్త మొబైల్ ఇన్‌స్టాల్ చేసి అందులో మెయిన్ చేస్తున్నాను. పర్వాలేదా? పర్వాలేదండి. హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. మీ ఓన్ ఐడీ కాబట్టి చెబుతుంది ఇదంతా కూడా. చాలామందికి సేమ్ క్వెషన్ ఇదే ఉంది. మీ సొంత ఐడీ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. వేరే మొబైల్ మనకి లాగిన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ పాత మొబైలు అనివార్య కారణాల వల్ల పోయుండొచ్చు, రిపేర్ అయ్యుండొచ్చు, లాగిన్ కాకపోయుండొచ్చు కాబట్టి మీరు సెకండ్ మొబైల్ వాడుతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. హ్యాపీగా మీరైతే మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దాంతో పాటు మన సాగర్ గారైతే ఒక కామెంట్ అయితే చేశారు. అన్న నేను ఒకే మొబైల్‌లోనే క్లోన్ యాప్ యూజ్ చేసి 2 అకౌంట్స్ వాడుతున్నా. సెకండ్ అకౌంట్ మా ఫ్యామిలీ మెంబర్‌కి క్రియేట్ చేశాను. ఇప్పుడు సెకండ్ అకౌంట్‌ని వేరే మొబైల్‌లో లాగిన్ చేస్తే ఫస్ట్ అకౌంట్ సేఫ్‌గా ఉంటుందా? లేకపోతే సెకండ్ అకౌంట్ పర్మనెంట్‌గా డిలీట్ అవుతుందా? సార్ మనకి చాలా సార్లు చెప్పాను నేనైతే. మీరు క్లోన్ యాప్స్ గానీ, మల్టిపుల్ అకౌంట్స్ గానీ వాడొద్దు అని చాలా సార్లు చెప్పాను. 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంటే. మీరేమో ఒకే మొబైల్‌లో 2 అకౌంట్స్ ఇప్పటి వరకు వాడానని చెబుతున్నారు. సో, ఇప్పుడేంటంటే ఆ సెకండ్ అకౌంట్‌ని వేరే ఫ్యామిలీ మెంబర్ ఐడీ కాబట్టి వేరే మొబైల్‌లోకి లాగిన్ చేస్తా అని చెబుతున్నారు కాబట్టి సేఫ్‌గా ఉంటుందా అంటే ఖచ్చితంగా అది చెప్పలేమండి. 50% అండి. ఇప్పటి వరకు ఆ యొక్క డేటా మొత్తం మనకి రికార్డ్ అయ్యిద్ది కదా! కంపెనీ వాళ్ళ దగ్గర. సో, మనకి నా వరకు అయితే మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఒక మొబైల్‌లో ఒక అకౌంట్ మాత్రమే వాడండి. ఫ్యామిలీ మెంబర్ అకౌంట్ అర్జెంట్‌గా వేరే మొబైల్‌లో లాగిన్ చేసుకొని మైనింగ్ అయితే చేయండి సార్. మీకు ఇబ్బందేం ఉండకపోవచ్చండి. నా వరకున్న సమాచారం అయితే. కానీ ఇలా చేయడం అయితే తప్పండి. ఇలా చేయకూడదు మనం. ఎవరికి వాళ్ళు మనం సెపరేట్‌గా స్ప్లిట్ అయిపోవడం అనేది మంచి విషయం అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను సార్. కాబట్టి ఇప్పటి నుంచి ఒక విషయం అండి. ఈ యొక్క కామెంట్ మనకైతే వచ్చింది. చాలామందికి డౌట్ ఉండొచ్చు. అందరూ కూడా వినండండి. ఒక మొబైల్‌లో ఒక అకౌంట్ మాత్రమే మైనింగ్ అయితే జరగాలి. వాడుతూ ఉండాలన్నమాట. సో, దయచేసి సెకండ్ అకౌంట్ మెయింటైన్ చేయొద్దు. ఒకే మొబైల్‌లో సెపరేట్‌గా ఉంటే అందరికీ మంచిది. భవిష్యత్తుకు కూడా మనకు మంచిదండి. సో, సాగర్ గారు మీకు ఉన్న డౌట్‌కి అయితే ఆన్సర్ దొరికిందనుకున్నానండి. మీరు వెంటనే వేరే మొబైల్‌కి షిఫ్ట్ అయిపోండి. వేరే అకౌంట్‌ని 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ సూత్రాన్ని మీరు పాటించండి సార్. మీకు ఇబ్బందయితే రాదండి. ఓకే సార్. మీకు దొరికిందనుకున్న ఆన్సర్ అయితే. ఇంకా వేరే క్వెషన్‌కి అయితే వెళ్దాం మనం. ఇక్కడ అచ్యుత్ రావు గారైతే ఒక క్వెషన్ అయితే చేశారు. 1 అకౌంట్ ఉంది ఫోన్‌లో చేయొచ్చా? ఇబ్బంది ఏం లేదు సార్. ఒకే ఒక అకౌంట్ మాత్రం హ్యాపీగా మైనింగ్ అయితే చేయొచ్చు. సెకండ్ అకౌంట్ మాత్రం వద్దండి. ఒకటి మాత్రం వాడండి. ఇంకా సుదర్శన్ గారైతే ఇంకో కామెంట్ అయితే చేశారు. హలో అన్న ఓకే. బట్ ఓల్డ్ మొబైల్ పోయి కొత్త మొబైల్ తీసుకుని లాగిన్ చేసుకుంటే ఎలా అన్నా చెప్పండి. నో ప్రాబ్లమ్ అండి. మీరు హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఓల్డ్ మొబైల్‌కి, ఈ మొబైల్‌కి మీ యొక్క సేమ్ ఐడీ డీటెయిల్స్ లాగిన్ అవుతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అది మీ ఐపీ అడ్రస్ చేంజ్ అయ్యిద్ది కాబట్టి దానివల్ల మీకు ఇష్యూ ఉండదు. మీ యొక్క ఐడీ మాత్రమే మెయింటైన్ చేస్తారు. ఒకే ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తారు కాబట్టి కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత మీకు ఇబ్బంది అయితే ఉండదండి. హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు మీరు కూడా. ఇంకా కాశీకృష్ణ గారైతే కామెంట్ అయితే చేశారు. సార్ నా ఫోన్ పోయింది. వేరే ఫోన్‌లో మైనింగ్ చేస్తున్నా సార్ పర్వాలేదా? పర్వాలేదండి. అనివార్య కారణాల వల్ల మన ఫోను రిపేర్ రావచ్చు, పోయుండొచ్చు, మనకి సమస్యలు రావచ్చు కాబట్టి మీరు షిఫ్ట్ అయిపోయారు వేరే అకౌంట్‌కి కాబట్టి ఇబ్బందేం లేదు. మీరు మీ యొక్క మొబైల్‌లో 2, 3 అకౌంట్లు వాడితే తప్పు గానీ, మీ పాత అకౌంట్‌ని వేరే కొత్త మొబైల్‌లో లాగిన్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇబ్బందేం ఉండదండి. చేసుకోవచ్చనమాట. ఓకే. సింగిల్ అకౌంటు మంచిదేనండి. సింగిల్ అకౌంట్ ఇంకా మంచిది చేసుకోవచ్చు. బ్రో ట్రేడింగ్ ప్రైస్ అండ్ లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? సో, మనకు ముందు మార్కెట్ ఓపెన్ అవ్వాలండి. ఆగస్ట్ 20th మనకి మార్కెట్ ఓపెన్ అయిద్ది. మనకి ఎన్ని కాయిన్స్ మైగ్రేట్ అవుతాయి, దానికి సంబంధించి అసలు మార్కెట్‌లోకి ఎంత రాబోతున్నాయి, దాన్ని బట్టి అయితే మనకు క్లారిటీ వస్తుందండి. సో, దాన్ని బట్టి మనం ముందుకైతే వెళ్దాము. కాబట్టి మీకు కూడా ఒక అవగాహన అయితే వచ్చిద్ది. అప్పటి వరకు కొంచెం సస్పెన్సేనండి. ప్రైస్ అనేది నాకు తెలీదు, ఎవరికీ తెలీదు. సో, త్వరలో తెలిసిద్ది. వెయిట్ చేయండి. మనకైతే ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతున్నట్లుగా మనకి సమాచారం అయితే ఉందండి మార్కెట్ వైస్‌గా అయితే. సో, చూద్దాము ఎగ్జాక్ట్‌గా ఎంత ఉంటుంది, ఎంత ప్రైస్‌కి ఎండ్ అవుతుంది అనేది మనకి కొంచెం సస్పెన్స్ ఇప్పుడు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీ యొక్క ప్రశ్నకైతే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. సో, ఫైనల్‌గా అండి మనమైతే కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నమాట. సో, మన యొక్క మొబైల్ అనేది డివైస్ మారినప్పుడు ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రస్సు, ఐఎంఈఐ అడ్రస్ మారిపోతాయి. అలా మారిపోయినా సరే మీరు మీ యొక్క పాత టిక్కాయిన్ అకౌంట్ తాలూకు వివరాలనే కదా వేరే కొత్త మొబైల్‌లో చేంజ్ చేసుకొని లాగిన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. మనకి కోర్ టీమ్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ కింద అయితే నేను కొన్ని క్వెషన్స్ అడిగాను. చాట్‌జీపీటీ, జెమినీ అయితే వాళ్ళైతే కొన్ని ఆన్సర్ కూడా ఇచ్చారన్నమాట. ఇబ్బంది లేదని చెబుతున్నారు. కాకపోతే ఒకటండి మీరు ఎవరైతే కేవైసీ చేసుకున్నారో, కేవైసీ చేసేసుకున్నారో వాళ్ళు గానీ అక్కడ వేరే ఐడీకి
షిఫ్ట్ అయ్యారనుకోండి, ఎందుకంటే నేమ్ అనేది చేంజ్ అయ్యిద్ది కదా! సో, నేమ్ అనేది వాళ్ళది వీళ్ళది మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇబ్బంది రావచ్చు. మీరు మీ యొక్క వివరాలతోనే కేవైసీ చేసుకునే ఉంటారు ఈ యొక్క టిక్కాయిన్ ప్రాజెక్ట్‌లో కాబట్టి, ప్రూఫ్స్ మారకుండా ఉండాలి అంటే, మీ యొక్క వివరాలు మీ దగ్గర ఉండాలి. మీరు ఎవ్వరికీ మీ యొక్క పర్సనల్ డేటాని దుర్వినియోగం చేయడానికి అయితే అవకాశం ఇవ్వకూడదండి. సో, ఆ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుందండి. మనం వేరే మొబైల్ చేంజ్ చేసినా సరే, మన యొక్క డేటా మొత్తం కంపెనీ వాళ్ళ దగ్గరైతే ఉంటుందనమాట. అలానే మనకు టెన్షన్ ఏం పడక్కర్లేదు. మనం మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే మిస్టేక్ అయ్యిద్ది. ఇంకా దాంతో పాటు సంబంధం లేని ప్రాంతానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక ఎగ్జాంపుల్‌గా చెబుతున్నాను. ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. తను విజయవాడకి సంబంధించిన వ్యక్తి. సో, విజయవాడలో ఎక్కడి నుంచి ఉండి మైనింగ్ చేసుకుంటున్నాడో ఆ డేటా ఐపీ అడ్రస్ ద్వారా కోర్ టీమ్ వాళ్ళకి తెలిసిద్ది కంపెనీ వాళ్ళకి, మన టికోయిన్ వాళ్ళకి. సో, సేమ్ అదే లాగిన్ డీటెయిల్స్ విజయవాడ నుంచి కాకుండా వేరే వేరే ప్లేస్‌లో నుంచి లాగిన్ అయ్యి మైనింగ్ అయిందనుకోండి, ఇప్పుడు సస్పిషియస్ యాక్టివ్ కిందకి వచ్చిద్దనమాట. అప్పుడు మీకు అర్థమైంది కదండీ! మన లొకేషన్ అనేది చేంజ్ అయిందనుకోండి, భారీ స్థాయిలో దగ్గర దగ్గర కాదండి. చాలా వందల 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 కిలోమీటర్లు చేంజ్ అయితే ఇబ్బందనమాట. మన వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారంగా నేను చెబుతున్నానండి. నా సొంత ఒపీనియన్ ఏది కాదు ఇక్కడైతే. కాబట్టి ఒకటే చెబుతున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ ఎప్పటివరకు మీ మొబైల్‌లో ఉంటే వెంటనే వాళ్ళకి సెపరేట్ చేసేయండి. అంటే వాళ్ళకున్న మొబైల్స్‌లో వాళ్ళ టిక్‌ఆన్ అకౌంట్ ఇన్‌స్టాల్ చేసి యాప్‌ని లాగిన్ చేపియండి. హ్యాపీగా మైనింగ్ చేసుకోని చెప్పండి. మీకు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇబ్బందనేది రాకపోవడానికే ఛాన్సులయితే ఎక్కువున్నాయి కాబట్టి కూల్‌గా ఉండండి. టెన్షన్ ఏం పడొద్దండి. ఇంకా చాలా చాలా అప్డేట్‌లయితే మన ముందుకైతే ఇక్కడ రాబోతున్నాయండి. సో, వచ్చిన తర్వాత అయితే మీకొక క్లారిటీ అయితే వచ్చిద్దని కోరుకుంటున్నాను. సో, ఇదండి విషయం అయితే. మీ యొక్క కామెంట్‌లకి, మీ డౌట్‌లకి అయితే ఖచ్చితంగా ఒక మంచి ఆన్సర్ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎటువంటి ఆందోళన, భయం లేకుండా హాయిగా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ అనే సూత్రం అనేది టిక్‌కాయిన్ ప్రాజెక్ట్‌కి అయితే అప్లై అవుతుంది. కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఉండకపోవచ్చులే గానీ టిక్‌కాయిన్‌కి అయితే ఉందన్నమాట. సో, మనం పాటిస్తే మనకే మంచిది. లేదనుకుంటే మన 2 అకౌంట్‌లు రిస్క్‌లో పెట్టిన వాళ్ళు అవుతామండి. రిస్క్ కాకపోతే మనకి ఎప్పుడు సేఫ్టీనే ముఖ్యం అన్నమాట. సో, మీకైతే ఒక అవగాహన, క్లారిటీ అయితే ఈ వీడియోతో వచ్చిందనుకుంటున్నానండి. సో, ఇది విషయం అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.